ఒక ఊరిలో శ్రీధర్ అనే భక్తుడుండేవాడు. అతడు పరమ విష్ణు భక్తుడు. నిత్యం విష్ణు నామస్మరణం చేస్తూ జీవించేవాడు. అయితే అతనికి శని మహారాజు గురించి భయముండేది. ఎందుకంటే శనిదశ వస్తే కష్టాలు తప్పవని అందరూ చెప్పేవారు. ఒకరోజు శనిదేవుడు శ్రీధరి భక్తిని పరీక్షించాలని అనుకున్నాడు. ఒక సాధువు రూపంలో అతనింటికి వచ్చి, "నాకు భిక్ష పెట్టగలవా?" అని అడిగాడు. శ్రీధర్ ఆనందంతో భిక్ష పెట్టాడు. అప్పుడు ఆ సాధువు, "నీ శనిదశ రేపట్నించి మొదలవుతుంది. తయారవ్వు" అని చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీధర్ విస్తుపోయాడు. కానీ అతను భగవంతుడి పైన విశ్వాసం కోల్పోలేదు. ఏం జరిగినా సరే అది నా కర్మ ఫలమే. భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు అని భావించాడు. ఆ రోజు రాత్రి ఊహించని విధంగా అతని గదికి అగ్ని అంటుకుంది. ఇంట్లో ఉన్న అన్నీ కాలిపోవడంతో శ్రీధర్ రోడ్డుని ఆశ్రయించవలసొచ్చింది. కొద్ది రోజులు తన వ్యాపారం నష్టపోయాడు. స్నేహితులు దూరమయ్యాడు. చివరకు అతని భార్య, పిల్లలు కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అతను ఒంటరైపోయాడు. కానీ ఆయన భగవంతుడిని మాత్రం ప్రార్థించడం ఆపలేదు. 7 ఏళ్ల తర్వాత ఆ కష్టాలు అనుభవించిన తర్వాత ఒకరోజు శనిదేవుడు స్వయంగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. శనిదేవుడు చిరునవ్వుతో, "శ్రీధరా, నా శని దశ పూర్తయింది. నువ్వు చాలా కష్టాలు అనిపించావు. కానీ నేను నీ భక్తిని పరీక్షించడానికే ఇలా చేశాను. నువ్వు నీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఎంతో ఆనందంగా ఉన్నావు." అప్పుడు శ్రీధర్ ప్రశ్నించాడు. "ఓ శనిదేవా! మీరు నా జీవితాన్ని నాశనం చేశారు. నేను ఏ పాపం చేశానో చెప్పండి" అని శ్రీధర్ శనీశ్వరుని అడిగాడు. అతనికి శనీశ్వరుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. "నీ పూర్వజన్మ కర్మ ఫలమే ఇది. కానీ నువ్వు భగవంతుడిని భక్తి వదలకుండా ఉండడం వల్ల నీ కష్టాలు తాకిడికి తగ్గిపోయింది. లేకపోతే ఇది మరింత దారుణంగా ఉండేది." శ్రీధర్ తన జీవితంలో తిరిగి సంతోషాన్ని పొందాడు. కానీ అతని మనసులో ఒక విషయం చాలా స్పష్టంగా ఉంది. భక్తి, ధర్మాన్ని నమ్మి నడిస్తే శని మహారాజు కూడా కరుణ చూపిస్తాడని.